guys, వచ్చేసినాం. Hello, hi everyone. Welcome back to our channel Fun Lads. I'm Akhil and this is Uday. ఉదయ్ టోటల్ 3 పాయింట్స్ ఓడిపోయాడు. ఎందుకనంటే ఉదయ్ ఇవాళ క్లబ్ మ్యాచ్ ఆడాడు వెళ్ళి క్రికెట్. అది కూడా చిత్తుగా ఓడిపోయాడు. కొంచెం పైకాను ఉదయ్లో కొంచెం అను ఒక్కసారి ఇట్లా అను. ఒకటి చెప్పాలి. అక్కడ డక్ సింబల్ ఉంది, డక్ అవుట్ అయ్యాడు. లేదు డక్ అవుట్ అవ్వలేదు, మ్యాచ్ ఓడిపోయాడు. పాయింట్స్ నిన్న ఏమన్నా నిన్న 2 పాయింట్స్ నాకే ఇస్తున్నావుగా అంటే లేదు అని అన్నాడు. 2 పాయింట్స్ నాకు వచ్చినాయి. సో పాయింట్స్ మాట్లాడుకుందాం. నాకు వచ్చేసి 18, ఉదయ్కి వచ్చేసి 16. అండ్ యాజ్ యూజువల్గా వీడియో 3 పార్ట్స్ లెక్క ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి మ్యాచ్ రివ్యూ, సెకండ్ వచ్చేసి రాక్ పేపర్ సీజర్ గేమ్, అండ్ థర్డ్ వచ్చేసి మ్యాచ్ ప్రివ్యూ. సో ఫస్ట్ సెగ్మెంట్కి వెళ్దాం, మ్యాచ్ రివ్యూ. సో ఫస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. మ్యాచ్ రివ్యూ 1. సూపర్ 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 మాట్లాడు. మీ బ్యాటింగ్ గురించి మాట్లాడు. అందరు మా కేఎల్ రాహుల్ టీం గురించి మాట్లాడడానికి ఏముందంటే, మా టీంలో చాలా బాగా ఆడారు. యాక్చువల్లీ నాకు మా టీంకే పాయింట్స్ వస్తాయి అనుకున్నా, నాకే పాయింట్స్ వస్తాయి అనుకున్నా ఫస్ట్ మ్యాచ్. అది ఎట్లా ఓడిపోయినా కూడా నాకు ఇంకా అర్థమైతలేదు. సో చూసుకుంటే అందరు స్ట్రైక్ రేట్స్ కూడా మంచిగా ఉన్నాయి, ఒక అక్షర్ పటేల్ తప్ప. ఇంకా వాడు యాంకర్ ఇన్నింగ్స్ ఆడిండు. యాంకర్ కాదు, అక్షర్ పటేల్ స్టార్టింగ్ చాలా బాగా ఆడిండు. 22 balls 34 runs చెప్పాలా. తర్వాత 5 runs 8 balls తీసుకున్నాడు. నేను ముందు నుంచి నార్మల్ గా ఆడుతుండేమో స్టబ్స్ కోసం లేకపోతే అశుతోష్ శర్మ కోసం అనుకున్నాను. కాదు అసలు ఫస్ట్ చాలా స్పీడ్ ఆడాడు. తర్వాత ఏమైంది అంటే ఫస్ట్ 3 wickets ఉన్నాయి. ఆ అక్షర్ పటేల్ స్టబ్స్ మంచిగా స్పీడ్ ఆడుతున్నాడు. స్టబ్స్ అవుట్ అయిన తర్వాత స్లో అయిపోయాడు. అండ్ ప్రసిద్ధ్ కృష్ణ వేసాడు. అప్పుడు ప్రసిద్ధ్ కృష్ణ ఎట్లా వేస్తారు తెలుసుగా. మా వాళ్ళ గురించి మాట్లాడదాం, మీ వాళ్ళ గురించి ఇంకేమైనా మాట్లాడుకుంటా. నాకు రాహుల్ గురించి చెప్పాలి. నేను వాడు కొడుతుంటే నేను ఏమన్నా మనం అనుకున్నాం కదా నార్మల్ గా, వాడు లైట్, నేను వాడిని చూస్ చేసుకుంటే వాడు ఆడాడు అనుకున్నా. వాడు స్టార్టింగ్ లో బౌండరీ కొడతా ఉంటే అనుకున్నా ఈరోజు వాడు చూస్ చేసుకున్నందుకు నా సుడి మారుతుందేమో, నేను చూస్ చేసుకున్నందుకు మంచిగా ఆడుతున్నాడు అనుకున్నా. అప్పుడే వికెట్ పడ్డది. కదా అదే వాడిని నమ్మకం పెట్టుకోకపోతే ఆడతాడు. ఒక్కసారి నమ్మకం తెప్పించుకుందంటే నేను కాదు అని చెప్పి ఇట్లా అవుట్ అయిపోయింది. అదే ఇంకా పైన టాప్ ఆర్డర్ మొత్తం మంచిగా ఆడింది. ఆ తర్వాత మొత్తం అంతా బిస్కెట్ అయిపోయింది అనమాట మా టీం. అదే లైక్ మంచి స్కోరే కొట్టారు. నీకు ఒకటి తెలుసా, ఇప్పటి వరకు ఐపీఎల్ హిస్టరీలో ఢిల్లీ క్యాపిటల్స్ మీద 200 చేసి ఏ టీం చేయలేదంట. కానీ అది ఫస్ట్ గుజరాత్ అయింది. సో మా బౌలింగ్ సిరాజ్ మియా కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యాడు, బట్ ఒక మెయిన్ వికెట్ తీసుకున్నాడు. అండ్ అర్షద్ ఖాన్ కొంచెం అతను కూడా ఎక్స్పెన్సివే. ప్రసిద్ధ్ కృష్ణ ఈవెన్ దో ఎక్స్పెన్సివ్ 4 wickets తీసుకున్నాడు. నా బెస్ట్ ప్లేయర్. నేను ప్రసిద్ధ్ కృష్ణ చూస్ చేసుకున్నా. 4 wickets, లైక్ 4 wickets. అసలు ఇవాళ సర్ప్రైజింగ్ థింగ్ ఏంది అని అంటే, ఇషాంత్ శర్మ లైక్ ఎప్పుడు రివర్స్ ఉంటుండే, ఎక్స్పెన్సివ్ ఉంటుండే, కానీ చాలా మంచిగా వేసాడు. ఫన్నీ థింగ్ ఏందో తెలుసా, లాస్ట్ ఓవర్ సాయి కిషోర్కి ఇచ్చాడు 1 over. ఆ లాస్ట్ ఓవర్ 9 runs ఇచ్చి 1 wicket తీసుకున్నాడు. అంటే ఇంకా టైలెండర్సే కదా. టైలెండర్స్ అయినా అప్పుడు అశుతోష్ శర్మ ఉన్నాడు. అప్పటికి అశుతోష్ శర్మ అవుట్ చేసింది సాయి కిషోరే లాస్ట్ ఓవర్. సో అట్లా నా బ్యాటింగ్ గిల్ ఆడలే, రన్అట్ అయిపోయాడు అన్ఫార్చునేట్ గా. అంటే ఇంకా రన్అట్ అయినప్పుడు అన్ఫార్చునేట్ అనొద్దు, ఉడికినందుకు అన్ని తిట్టాలి. జాస్ బట్లర్, జాస్ ది బాస్. నేను ఎందుకు చూస్ చేసుకున్నానో కూడా తెలియదు. నేను మేబీ అలానే చూస్ చేసుకోవాలనుకుంటా, ఆలోచించకుండా ఏదో ర్యాండమ్ పేరు చెప్పాలా, వాళ్ళు ఇట్లా పర్ఫార్మ్ ఆడతాడు. నేను మిడిల్ లో ఉన్న వాళ్ళు ఎవరి పేరు ఒకరి పేరు చెప్తున్నా కదా, జనరల్ గా మంచి పర్ఫార్మ్ చేస్తున్నారు. అదే సో జాస్ బట్లర్ ఎందుకు చూస్ చేసుకున్నా తెలియదు, ఏమనిపించిందో తెలియదు. జాస్ బట్లర్ చూస్ చేసుకున్నా. క్రేజీ అంటే క్రేజీ, అసలు అవుట్ కూడా చేయలే. అండ్ సెంచరీ వస్తుండే, బట్ ఏమైంది అని అంటే నాకు తెలిసి అనుకుని ఉంటావు లాస్ట్ కూడా ఒక 10 runs ఉంటే చాలు, స్టార్ కి చూసుకుంటాడు అని అనుకుని ఉన్నట్టు. నిజంగా 10 runs వచ్చినాయి, అయిపోయింది. గుజరాత్ డగ్అవుట్ లో టెన్షన్ స్టార్ట్ అయింది. అరే మళ్ళీ లాస్ట్ మ్యాచ్ ఏమైనా రిపీట్ అవుతుందా. ఎందుకంటే దాని ముందు ఓవర్ కూడా ముఖేష్ కుమార్ 5 runs ఇచ్చాడు, 5 runs వికెట్. అరే ఇంకా అయిపోతుంది ఏంది మళ్ళీ స్టార్కి వేస్తారా అనుకుంటే అప్పుడు వచ్చాడు టెవాటియా 6-4. అంతే అమ్మా మీ అందరికి స్టార్క్ ఇదేమో, నాకు కాదు అని చెప్పి 6-4 కొట్టి గెలిపించేసాడు. టీమ్ పర్ఫార్మెన్స్. అవును, బౌలింగ్ ఉంది, బ్యాటింగ్ కూడా ఉంది. నా దానిలో స్టార్క్ నన్ను స్టార్క్ కాలే, నువ్వు చూస్ చేసుకుని మోహిత్ శర్మ. వాడు కూడా ఎక్స్పెన్సివ్. అసలు బౌలింగ్ లో నా దాంట్లో ఎవడంత మంచిగా వేయలేదు. అక్కడ చూసుకుంటే ఫిగర్స్ ఓన్లీ 2 స్పిన్నర్స్ ఉంది, అక్షర్ పటేల్ ఇంకా విప్రాష్ నిగమ్. కుల్దీప్ యాదవ్ కూడా ఉన్నాడు, ఒక వికెట్ తీసి. సో ఇంకా మిగతా వాళ్ళంతా నార్మలే. అక్కడ వికెట్స్ లేవు కాబట్టి అంత సక్సెస్ఫుల్ గా చెప్పుకోవడానికి పెద్ద గొప్పగా లేదు. కాబట్టి పాయింట్ నీకు వచ్చింది కాబట్టి అలా అగ్రి, ఈ మ్యాచ్ బిస్కెట్ అయింది మాది. అండ్ ఎంత టిచ్తో
మ్యాచ్ ప్రివ్యూ 1 సమాప్తం. హ్మ్. మ్యాచ్ ప్రివ్యూ 2 సెకండ్ లోకి వెళ్ళిపోదామా? ఇది కూడా నేనే గెలిచా. అవును. మ్యాచ్ ప్రివ్యూ 2. ఎట్లా గెలిచిండో కూడా నాకు తెలీదు. అట్లా గెలిచా. మీ టీమే చెప్పు. మా టీమ్ బ్యాటింగ్ సో టాప్ 3లో అందరు పర్ఫామ్ చేస్తే బాగుంటది అనుకున్నా. బట్ ఒక్కడే పర్ఫామ్ చేసాడు, అది మార్కరం. స్టార్టింగ్ చాలా బాగా ఆడిండు. అంటే ఎంత స్పీడ్‌గా ఆడిండంటే అంత స్పీడ్ ఆడిండు. తర్వాత నాకు ట్రబుల్ అర్థం అయ్యాడు. కానిదే అది. మార్క్రమ్ మన దానిలో ఆడింది. వేరే దాంట్లోకెళ్ళి ఎందుకు ఆడుతున్నాడు? మార్క్రమ్ వాడు ఇంకొకడి గురించి నువ్వు ఎట్లా మాట్లాడతావు? వాడి గురించి కూడా చెప్తావు. ఆని గురించి నేను మాట్లాడాను, తిడతా. లైన్. సో తర్వాత మార్కమ్ ట్రబుల్ అవుతుండే. ఆ ట్రబుల్ అవుతున్న టైంలో ఇంకా అవుట్ అయిపోయి వెళ్ళిపోయాడు. ఏందంటే అంత స్పీడ్‌గా అంత ఆడినోడు, అంత స్టేబుల్ అయినోడు డాట్ బాల్స్ చేయొద్దు. డాట్ బాల్స్ చేస్తుంటే అవుట్ అయిపోయాడు. అండ్ పంత్ లాస్ట్ మ్యాచ్ ఏదో లక్కీలీ పోయిన స్కోర్ అది. అండ్ పదోని నువ్వు పంత్‌కి నిన్న హైప్ ఇచ్చినావు. పంత్ ఫామ్‌లోకి వచ్చిండు. అదే పదోని చాలా బాగా ఆడాడు. లైక్ మార్కరమ్ ఇంకా పదోని మంచి పార్ట్నర్‌షిప్ చేశాడనమాట. ఏందంటే 62కి 3 ఎక్కడనో ఉండే. మళ్ళీ నెక్స్ట్ వికెట్ 150కో ఎప్పుడో పడ్డది. సో అంత మంచి పార్ట్నర్‌షిప్ ఉండే. అవును. నేను స్కోర్ చూసినప్పుడు ఏమనుకున్నా తెలుసా? అమ్మయ్య ఇది రాజస్థాన్ టేబుల్స్‌ని టర్న్ చేస్తుంది నాకు అనుకున్నా. ఫస్ట్ మ్యాచ్ అట్లే అనుకున్నా. పోయింది. సెకండ్ మ్యాచ్ బౌలింగ్ చూసి అమ్మయ్య అనుకున్నా. హ్మ్. కానీ ఆ తర్వాత కానీ ఒక చోట ఏమైపోయిందంటే వీళ్ళు కొట్టిర్రు, వికెట్స్ పడలేదు. పడకపోయినా పెద్ద స్కోర్ లేదు వీళ్ళది. 16 ఓవర్స్‌కో 17 ఓవర్స్‌కో 130 స్కోర్. అరే ఇంత వికెట్స్ పడకుండా ఇంకా స్కోర్ కొట్టకపోతే ఏం లాభము? వేస్ట్ అవును. కదా! చూసుకుంటే ఇంక నాకు నచ్చని ప్లేయర్ ఈడు. ఈడు ఎందుకు కొట్టిండంటే మా 10 బాల్లలో 30 రన్‌లు కొట్టిండు. అదే ఇప్పటికంట బిట్రయ్యాడు ఈడు. పెద్ద బిట్రయ్యాడు. అదే కదా! వేస్ట్ గాడు. 4 సిక్స్‌లు కొట్టిండు అదే వాళ్ళ 5 లాస్ట్ ఓవర్‌లో. ఓవర్‌లో సందీప్ శర్మ దాంట్లో కొట్టిండు. 4 సిక్స్‌లు అది బేసిక్‌గా కూడా. వీడిని అన్ని రోజులు మనం పెంచి ఫామ్‌లోకి తీసుకొచ్చి బయటికి వదిలేసినాం అన్నమాట. రాజధాని ఏలు అని చెప్పి. వాడు మా కాటేస్తున్నాడు అందరికి. అదే. ఇంకా మా బౌలర్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే నేను జోఫ్రా ఆర్చీని తీసుకున్నా. ఆర్చీ బాయ్ ఏం చేశాడంటే ఒక వికెట్ తీసాడు, బాగానే వేసాడు. మరీ తోపు అని అన్నట్టు కాదు. ఎందుకంటే తుషార్ దేశపాండే వాడికన్నా ఇంకా మంచి చేసిండు కాబట్టి. అసరంగా కూడా. హసరంగాది ఒక 1 రన్ తేడా. వికెట్స్ తీసిండు కదా! 2 వికెట్స్ తీసిండు. ఓకే. అట్లా. ఇంకా అదే అంటే వీళ్ళు చాలా ఒక్క పర్సన్ తప్ప సందీప్ శర్మ, అది కూడా సందీప్ శర్మ దానిలో లాస్ట్ ఓవరే 44 రన్స్. లాస్ట్ ఓవరే 28 రన్సో, 27 రన్సో ఇచ్చాడు. బట్ సందీప్ శర్మ కూడా చాలా బాగా వేస్తుండు. నేను అదే అంటున్నా కదా! 17, 18 ఓవర్స్ వరకు ఇలా స్కోరే లేదు. లాస్ట్ ఓవర్‌లో వచ్చిన స్కోరే మొత్తం. మేబీ ఆ 30 రన్స్ సమద్ గాడు కొట్టకపోయింటే నేను వినేవాడిని. సమద్ గాడు నాకు ఇంత అన్యాయం చేసిండు. వాడబ్బా! సారీ రా సమద్. నాకు సారీ చెప్పొద్దు, దాన్ని తిట్టాలి. అంటే వాడు అబ్బా అన్నా కదా అందుకని. ఓకే. మా బ్యాట్స్‌మెన్ గురించి నేను ఒకటి మాట్లాడాలి. ఏంటంటే నేను చూస్ చేసుకున్న 14 బ్యాట్స్‌మెన్ years. మంచిగా ఆడిండు. కొట్టిండు. 74 కొట్టిండు. అండ్ లైన్‌గా 3 మ్యాచెస్ నుంచి కాన్సిక్యూటివ్ 50s వస్తున్నాయి వాడివి. నైస్. అవునవును. అండ్ దిస్ కొత్త ఫెలో వైభవ్ సూర్యవంశి వాడి 14 ఏజ్ ఇయర్స్. జనరల్‌గా 14 ఇయర్స్. అది కొంతమంది రాంగ్, కొంతమంది రైట్ అంటారు గానీ అఫీషియల్‌గా రికార్డ్ అయిందైతే 14 ఇయర్స్ కాబట్టి మనం అలానే ట్రీట్ చేస్తాం. కెరియర్ స్టార్టింగే డెబ్యూ మ్యాచే ఫస్ట్ బాల్ 6 నో లుక్ షాట్, మళ్ళీ అది అయిపోగానే వెంటనే 6 కొట్టిండు థర్డ్ బాల్‌కి. సో నైస్. మంచి వాడున్నంత సేపు బాగా అనిపించింది అనమాట. దానిలో ఎక్కువ స్ట్రైక్ రేట్ వాందే చెప్పాలంటే. 170 స్ట్రైక్ రేట్. హెడ్ ఎట్మేర్ది ఉంటది కానీ వాడు 7 బాల్స్ ఆడిండు కదా. అవును. సో అట్లా ఇంకా నితీష్ రాణా మీద నేను నమ్మకం కొంచెం లైట్‌గా పెట్టుకొని ఆడతాడేమో అని చెప్పి నేను పెట్టుకున్న ప్రతిసారి నీకు కేఎల్ రాహుల్ ఎట్లనో నాకు నితీష్ రాణా అట్లా అనమాట. నమ్మకం పెట్టుకుంటే వాడు ఆడడు. నమ్మకం లేనప్పుడు కేఎల్ రాహుల్ నీకు కూడా మోసం చేసిండు. అంటే నాకు మరీ అంత కాదు. వాడు ఎప్పుడు మోసం చేస్తాడు ఎప్పుడు అని లేదు కానీ అంత ఇంపాక్ట్ఫుల్. నువ్వు ఎప్పుడు మైండ్‌లో పెట్టుకుంటావు కేఎల్ రాహుల్ వద్దు, వాడి గురించి స్టాట్స్ ఎట్లా చెప్తావు చూడు, అట్లా నాకు నితీష్ రాణా అనమాట. ఎస్ఆర్హెచ్ అనగానే ఉరుక్కుంటూ కొడతాడు. రియాన్ పరాగ్ గాడు మంచి ఆడిండు. బేసిక్‌గా నేను నిన్న చెప్పినా అనుకుంటా కదా, రియాన్ పరాగ్ ఓకే నార్మల్‌గా ఆడతాడేమో కానీ చెప్పలేము అని చెప్పి. అట్లా ధ్రువ్ జురెల్ ఉన్నా కానీ బిస్కెట్ చేసిండు. లాస్ట్ ఓవర్ 8 రన్సా ఏమో 10 రన్స్ రుజువాల్కి అసలు స్ట్రైకే రాలే. అంటే హెడ్ మైరే తీసుకొని ఎట్మైరే తీసుకున్నాడు. మళ్ళీ వీళ్ళిద్దరే ఎట్మైర్, రుజువల్. లాస్ట్ మ్యాచ్ కూడా రాజస్థాన్ గుడిపింది వీళ్ళిద్దరే. ఈ మ్యాచ్ కూడా గుడిపింది వీళ్ళిద్దరే మళ్ళీ. అంటే వీళ్ళిద్దరు అని కూడా అన్నాను, ఎట్మైరే పర్టికులర్‌గా. సో బేసిక్‌గా అట్లా నా టీం. మా దాంట్లో బౌలింగ్‌లో షాదుల్ ఠాకూర్ ఫస్ట్ 2 ఓవర్స్‌కి 28 రన్స్ ఎంతనో ఇచ్చాడు. తర్వాత ఓవర్ 6 రన్స్ 8 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. అండ్ అవేష్ ఖాన్ అవేష్ ఖాన్ క్రేజీ అంటే క్రేజీ చేసాడు అసలు. నేను దిగ్వేష్ రాథేల్ తీసుకున్నా. వాడు వికెట్ తీయలే కానీ మంచిగా వేసాడు. అదే మీ టాప్ పర్ఫార్మర్ కాకపోయినా అదే ఆగాగు. ఇక్కడ ఇంకో పాయింట్ ఇస్తాను నేను. బ్యాటింగ్ లో నువ్వు ఎవరిని చూస్ చేసుకున్నావు? పూరాన్ని చూస్ చేసుకున్నావు. పూరాను బేసిక్ గా నేను ఏమని చెప్పిన టాక్టిక్స్ రాజస్థాన్ వాళ్ళు టాక్టిక్స్ అలా ఇచ్చాలంటే అవన్నీ అవసరం లేదు, నువ్వు చూస్ చేసుకుని అట్లనే అవుట్ అయ్యాడు. సో క్రేజీ. అంతే. ఇంకా సో వీళ్ళు అంటే ఆ బౌలింగ్ తో ఎట్లా గెలిచాడో ఇంకా తెలియదు. ఆ బ్యాటింగ్ అసలు ఎట్లా ఓడిపోయాడో వాళ్ళకి తెలియదు ఇంకా చెప్పాలంటే.
కానీ ఎల్ఎస్జీ ఒకటి గుర్తు అంటే నార్మల్ గా అనలైజ్ చేసింది ఏంటంటే బాయ్ వాళ్ళు ఫస్ట్ ఓవర్ లో ఎంతైతే లీక్ స్టార్టింగ్ ఓవర్స్ లో ఎంతైతే లాస్ట్ కి ఇవ్వట్లేదు 10-12 ఓవర్స్ తర్వాత నుంచి ఫుల్ స్ట్రిక్ట్ చేస్తున్నారు, అసలు రన్స్ రావట్లేదు. ఆ. ముందు ఆడే వాళ్ళకి ఎలా ఉంటది, ఓకే మనం 2 ఓవర్స్ కి 120 But- ఉన్నాం మంచిగా ఆడుతున్నాం అనుకుంటాం, లాస్ట్ కి కంట్రోల్ చేస్తున్నారు. బట్ ఇక్కడ చూస్తే మోస్ట్లీ ఎల్ఎస్జి మ్యాచెస్ చాలా డిలే అయికుంటూ చాలా లేట్ అవుతున్నాయి. అవును, రిషబ్ పంత్ అట్లనే చేసింది లాస్ట్ టైం అదే లైక్ అంతసేపు ఉండద్దు అవ్వద్దు అని చెప్పి నా ఫీలింగ్. అంతసేపు చూసుకుంటే అంటే ఓకే ఈ మ్యాచ్ వీళ్ళకి వర్కౌట్ అవుతుందేమో, బట్ అదే బ్యాక్ ఫైర్ కూడా అవ్వచ్చు వీళ్ళకి అంతసేపు చేసినందుకు. లైక్ బ్యాట్స్మెన్ కి మంచి ఛాన్స్ ఇవ్వచ్చు ఏమో. స్టిల్ బట్ నాకు పాయింట్ వచ్చింది జైఎల్ఎస్. అపో ఓకే, ఇంతటితో మ్యాచ్ రివ్యూ 2 సమాప్తం. సో రాక్ పేపర్ సీజర్ ఆడదాం, బట్ దానికంటే ముందు పాస్. ఎందుకంటే ప్లీజ్ హిట్ దట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బటన్. నేను ఎంతసేపు డల్ గా ఉన్నా ఇప్పుడు ఎక్సైట్మెంట్ వచ్చింది ఎందుకంటే మీరు ఆ సబ్స్క్రైబ్ బటన్ కొడతారు అని చెప్పి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ as well. And let's jump on to rock paper scissor. And రేపు 2 games ఉన్నాయి కాబట్టి 2 రాక్ పేపర్ సీజర్. ఓకే, ఫస్ట్ రాక్ పేపర్ సీజర్ బిట్వీన్ పీబీకేఎస్ అండ్ ఆర్సీబీ. ఓకే, ఈ రెండు కూడా ఓడిపోయినా మాకు ఓకే, ఓడిపోను గెలుస్తా. 3, 2, 1 రాక్ పేపర్ సీజర్ షూట్. పేపర్ ఇద్దాం అనుకున్నా నేను. అవునా? అమ్మో. రాక్ పేపర్ సీజర్ షూట్. పేపర్ సీజర్ ఓకే, రాక్ పేపర్ సీజర్ షూట్. అమ్మయ్య ఒక విన్ వచ్చింది నీకు. ఓకే, లెట్స్ జంప్. మంది చూస్ చేసుకోవాలి కదా. ఆర్సీబీ చూసేసి ఆర్సీబీ. పంజాబ్. అమ్మో ఆర్సీబీ. అది ఏడిపిస్తామనే. ఆర్సీబీ రేపు ఆర్సీబీ గెలుస్తుంది. లేదు, ఛాన్సే లేదు. పంజాబ్ కింగ్స్ ఆర్సీబీకి హెడ్ టు హెడ్ చూసుకుంటే మాదే ఎక్కువ ఉంది, మేము లీడింగ్ లో ఉన్నాం అనమాట. సో రేపు ఇదే ఫామ్ అట్లనే మెయింటైన్ చేసి 1916 అవ్వాలని కోరుకుంటున్నాం. ఇంజురీ అండ్ అవైలబిలిటీ, ఫెర్గ్యూసన్ గాడు ఇంకా ఇంజురీ అలానే ఉన్నాడు, సో ఆడి సీజన్ మొత్తం ఇంకా ఆడాడు బేసిక్గా. మా ప్రాబబుల్ 11 చూసుకుంటే దానిలో ఓపెనర్స్ కాదు, బేసిక్గా ఎక్కడి వరకు మాకు మంచి బ్యాటింగ్ ఉంది అని అంటే జాష్ ఇంగ్లీష్ వరకు. శశాంక్ సింగ్ నాకు డౌట్ అనమాట, ఎప్పుడు మంచిగా ఆడతాడు ఎప్పుడు మంచిగా ఆడాడు అని చెప్పి. స్టోనీస్ కూడా ఉన్నంతసేపు వచ్చి కొడుతున్నాడు, లేకపోతే అవుట్ వెళ్ళిపోతాడు. మంచిగా ఆడుతున్నాడు ఈ సీజన్ బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కానీ. నాకు బ్యాటింగ్ కన్నా ఎక్కువ నాకు బౌలింగ్ అనిపిస్తుంది, చాలా మంచిగా చేస్తున్నాడు. అదేంటో బాయ్ మన నుంచి వెళ్ళిపోయిన ప్రతి ఒక్కటి మంచిగా ఆడుతున్నాడు. వాడు నార్మల్ గా ఆన్సర్ గారు మంచిగా ఆడుతాడు. లాస్ట్ సీజన్ లో ఎక్కువ ఛాన్సెస్ రాలే వాడికి, ఎందుకంటే మనం మార్క్రమ్ ని ఎక్కువ తీసుకున్నాం కదా. ఆన్సర్ గా ఎప్పుడో ఒక మ్యాచ్ వస్తున్నా మ్యాచ్ ఎక్స్పెన్స్ అయ్యాడు, బట్ ఆన్సర్ చాలా మంచి బౌలర్. హై స్కోరింగ్ మ్యాచెస్ కాబట్టి అట్లా. ఓకే, ఇంకా హర్ప్రీత్ బ్రార్ కొంచెం మంచిగా వేస్తున్నాడు, జావియర్ బాగా వేస్తున్నాడు. హర్షదీప్ ఇంకా యూజీ గురించి నీకు తెలియని చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే యూజీ ఇప్పుడిప్పుడే ఫామ్ లోకి వచ్చాడు అండ్ హర్షదీప్ ఎప్పుడైనా మంచిగా వేస్తాడు మనకి అలా అని చెప్పి. సో నీ టీమ్ కి వెళ్ళిపో. సో నా టీమ్ లాస్ట్ మ్యాచ్ మా పడికల్ భయ్య మిస్ అయ్యాడు. ఆ పడికల్ భయ్య మిస్ అయ్యాడు కాబట్టి ఓడిపోయారు. సో పడికల్ వస్తాడు, పంజాబ్ ని పనుకోబెడతారు రేపు. సో అదొకటే చేంజ్ ఉంటుంది, గేమ్ చేంజ్ ఉంటుంది. లాస్ట్ టైం పడికల్ వాళ్ళు ఎవరు వచ్చారు? ఎవడు మనోజ్ బండాగే అంట. అది బ్యాటింగ్ చేయలే బౌలింగ్ చేయలే, బ్యాటింగ్ వచ్చేది డక్అవుట్ అయిపోయాడు. అదే, సో అది రేపు ఏం చేస్తాడు మళ్ళీ భయపడి మీ వాళ్ళు సేమ్ స్పిన్ పిచ్ తయారు చేస్తాడా రేపు? మొత్తం బ్యాటింగ్ పిచ్. అది బ్యాటింగ్ పిచ్ కి రమ్మను, మా వాళ్ళు బ్యాటింగ్ విశ్వరూపం చూపిస్తాడు. మా దగ్గర కూడా మేము కూడా చూపిస్తాం. అసలు బౌలింగ్ పిచ్ లోనే నేహాల్ వెదర్ ఎలా కొట్టిండో తెలుసు, కాదు తిండేడు కూడా కొట్టిండు, ఒక్కడు కొట్టిండు అంతే. అదే రేపు అందరు కొడతారు మా వాళ్ళు బ్యాటింగ్ పిచ్. మా వాళ్ళు కూడా అందరు కొడతారు రేపు. ఓకే, నీ బెస్ట్ 2 పర్ఫార్మర్స్ ని చూస్ చేసుకో. నిద్రపోయినావా? ఆర్సీబీ లేపాలో పాడు సేమ్ ఫిల్ సాల్ట్ జోస్ హేజల్వుడ్. అది ఉండేది కాదు, అది వేరేదో ఉంటది. పాడుతున్నా. ఓకే, ఫిల్ సాల్ట్ ఇంకా హేజల్వుడ్. జోష్ మొత్తం ఈ జోష్ నేమే నీకు నాకు లక్కీ వస్తుంది. నేను పడికాలి చూస్ చేసుకుంటా. లేదు అయిపోయింది. పడికలు ఎందుకు భయపడుతున్నావు? పడికలు కొట్టేస్తారు రేపు అని. పడికలు కొడతాడు వాడు ఎందుకు ఇయ్యి మరి నాకు పడికలు. కొడతాడు భయం. ఫిల్ సాల్ట్ నేను చూస్ చేసుకుంటే కొడితే ఇంకా బెస్ట్ కదా. కొడితే బెస్టే, కానీ నువ్వు చూసేసుకుంటే నాకు నమ్మకం అనమాట. నీ కరెక్ట్ పని చేస్తుంది, పూరన్ మీద పని చేస్తుంది, ఇంకా వాడి మీద పని చేద్దాం. అట్లా అనుకుంటే బట్లర్ గారి మీద పని చేయాలి, ప్రసిద్ధ్ కృష్ణ మీద పని చేయాలి, దిగ్వేష్ మీద పని చేయాలి. ఒక్క మ్యాచ్ పని చేయలేదు. 3 సరే. దిగ్వేష్ అంత బెస్ట్ కాదు కదా. బేసిక్ గా నా దానిలో రేపు మంచిగా పర్ఫామ్ చేసేది ఎవరు అని అంటే సిమ్రాన్ సింగ్ కాదు. శశాంక్ సింగ్ కాదు,
జాష్ ఇంగ్లీష్ ఎక్స్పెక్ట్ చేయలే కదా. ఆ కర్సు నీకు కూడా వస్తుందేమో అని చెప్పి నువ్వు అన్ని తీసుకున్నావు నాకు తెలుసు. నువ్వు అది ప్లాన్ వేసినావు నువ్వు, నాకు అర్థమైంది. నేను పెద్ద ప్లేయర్ చూస్ చేసుకుంటే అలా ఆడరనే కదా. మళ్ళీ చెప్తున్నా, నేను చూస్ చేసుకున్నా ప్లేయర్ ఆడాడు ఇంజర్డ్ అవుతాడేమో, నువ్వు చూస్ చేసుకుంటే ప్లేయర్ ఎగిరిపోతాడు టీంలోకి వెళ్ళి. రేపు జాస్ ఇంగ్లీష్ ఎగిరిపోవాలి. డూప్లెసిస్ కాలే. అది బేసిక్ గా నాకు తెలియదు. ఇవాళ జస్ట్ మిస్ సంజు శాంసన్ అంటుండే శశి జైస్వాల్ పోయినా. సంజు శాంసన్ వచ్చేవాడేమో అనుంటే. సరే బౌలర్ లో చాలా ఆన్సర్ ఇప్పుడు చూస్ చేసుకుంటున్నాను అని చెప్పి. అంటే నువ్వు లేపుతున్నావు కదా ఆన్సర్ అని చెప్పి నేను చూస్ చేసుకుంటే ఆడు బుక్ ఎక్కువ అవుతాడు. మా బుక్ అవ్వాలనుకుంటున్నావు. అమ్మో సరే నా టీంకే కదా బాయ్, నీకోసమే. అదే ఓకే, నాకోసం కాదు. ఫస్ట్ నా దగ్గర నన్ను అందుకునే రేపు కూడా నాకు 2 పాయింట్లు వచ్చినాకో వెళ్ళిపోతా. ఎక్కడికి వెళ్ళిపోతావు? 20కి. సరే, సో అది మ్యాచ్ ప్రివ్యూ ఆఫ్ టుమారోస్ ఫస్ట్ మ్యాచ్. సో ఇప్పుడు మ్యాచ్ ప్రివ్యూ 2 కానీ రాక్ పేపర్ సీజర్ 2 క్లాసికో. రాక్ పేపర్ సీజర్ 2 ఎల్ యా క్లాసికో. యా 3 2 1 రాక్ పేపర్ సీజర్ షూట్. రాక్ పేపర్ సీజర్ షూట్. అమ్మో మెల్లి చేస్తున్నావు, చీటింగ్ చేస్తున్నావు. నీకు స్లో వస్తున్నావు, డిలే వస్తున్నావు. నేను కరెక్ట్ చేస్తున్నా. 3 2 1 చెప్పు మరి. 3 2 1 రాక్ పేపర్ సీజర్ షూట్. వాహే ఓ ఎల్ క్లాసికో. ఎల్ క్లాసికో. టీం చెప్పు. ఎక్కువసేపు ఆలోచిస్తున్నావు. ముంబై తీసుకో, చెన్నై కంబ్యాక్ ఇస్తా. ముంబై నేను చెప్పిందే చూస్ చేసుకుంటున్నావుగా. రేపు 2 పాయింట్స్ నాకే. ఓకే, ఓవర్ టు యూ. ఎట్ మాదే విత్ హోమ్ టీమ్ లీడింగ్. అదే వాంకడేలో మాదే 2022 నుంచి. ఓకే మీరుందిలే. ఓకే, సో లేపుతున్నావుగా ఓవరాల్ గా మాదే, వెన్యూలో మాదే, హోమ్ టీమ్ లో ఇది కూడా మాదే అందాం అనుకో. బిస్కెట్ అయిపోయింది. అదేలే. ఓకే, చూద్దాం రేపు గెలవమను సిఎస్కేని. గెలవలే ఎట్లా అన్నా. సో మా టీం గురించి మాట్లాడతాం కింద దగ్గర. ఓకే నీది అయిపోయిన తర్వాత మాట్లాడతాం. సో మోస్ట్లీ సేమ్ ఉంటుంది, ఓన్లీ 1 చేంజ్. కరణ్ శర్మ లేడు, సో కరణ్ శర్మ ప్లేస్లో విఘ్నేష్ పుత్తూర్ రావచ్చు మళ్ళీ ఆ టీంలోకి. అండ్ విఘ్నేష్ పుత్తూర్ లాస్ట్ సిఎస్కే వర్సెస్ ముంబై మ్యాచ్లో విఘ్నేష్ పుత్తూర్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. సో ఫుల్లీ మళ్ళీ అదే అవుతుంది అని అనుకుంటున్నాం. అండ్ రోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్ కొంచెం ఇంప్రూవ్మెంట్, 37 రన్స్ తను కొట్టాడు అనమాట. కాదు 26 మనతోనే కదా, లాస్ట్ మ్యాచ్ 19 నుంచి 20 వస్తుంది అనుకున్నా, 26 వచ్చింది. ఈ మ్యాచ్ లో 27 వస్తుంది. ఓకే, సో అదే 26 చాలు. రోహిత్ శర్మ కొన్ని బాల్స్ 26 రన్స్ కొట్టినంటే చాలు, మంచి స్టార్ట్ ఇచ్చినట్టే. అండ్ రాండ్రీ కెల్టన్ లాస్ట్ మ్యాచ్ 50 అంతనో కొట్టాడు. 50 40 కొట్టిండు. అండ్ విల్ జాక్స్ 50 కొట్టిడు. సూర్యాబాయ్ మంచి ఫామ్ లో ఉన్నాడు. తిలక్ వర్మ మంచి ఫామ్ లో ఉన్నాడు. పాండ్యా చాలా చెప్పనవసరం లే. రమాందీర్ కొన్ని మ్యాచెస్ ఆడతాడు అది. అండ్ శాంట్నర్, సో అక్కడ దాకా బ్యాటింగ్ ఉంది. అండ్ శాంట్నర్ దగ్గర ఉంది. అదే శాంట్నర్, దీపక్ చహర్ కూడా కొడతాడు. శాంట్నర్ దీపక్ చహర్ అప్పుడప్పుడు కొడుతూ ఉంటాడు. సో బట్ కావాల్సిన టైంలో కొడతాడు. అండ్ బౌలింగ్ బుమ్మి, జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు. సో బుమ్రా అదే. సో జస్ప్రీత్ బుమ్రా, ఫ్రంట్ బౌల్ దీపక్ చహర్. సో యా సెట్ టీమ్, విన్నింగ్ టీమ్. రేపు 20కి వెళ్ళిపోతాను నేను. ఎంత స్ట్రాంగ్ టీమ్ అన్న పేపర్ పైన. ఆ రోజు మ్యాచ్ ఆడతాడు మిమ్మల్ని. ఏమో ధోని బాయ్ వచ్చిండు, అర్థమైందా మా కెప్టెన్. సో మాకు కొంచెం ధోని బాయ్ కొంచెం లైట్ గా ఇంజురీ అయినట్టు అట్లా కనిపించినా కానీ ఇంజురీ ఏం కాలేదు. వాడు ఉంటాడు, ఆడతాడు. అండ్ మొత్తం ఈ మ్యాచ్ కూడా ఏమైతుంది అంటే తల చుట్టూ తిరుగుతుంది మొత్తం మ్యాచ్ అంతా. తలలు కూడా తిరుగుతాయి, అర్థమైందా? దాంట్లో ఒక చేంజ్ ఉంటది, ఇక్కడ ఉండకపోవచ్చు. తెలుసు, ఇక్కడ లేదు. కానీ కొత్త బ్యాట్స్మెన్ ఒకడు జూనియర్ ఏబిడి వస్తాడు, అర్థమైందా? అవునవును, ఇష్టం వచ్చినట్టు కొడతాడు. ఏదో ఏం కొడతాడో, డాట్ బాల్ చేయకపోతే చాలనుకుంటారు మీరు. వాడి పేరు డివాల్డ్ బ్రేవిస్ కదా. ఓకే, మాట్లాడు. సో బేసిక్ గా మొన్న షేక్ రషీద్ కూడా కొంచెం పర్లే, ఓకే ఆడిండు. షేక్ రషీద్ షేక్ ఆడిస్తాడు. ఓకే, షేక్ రషీద్ కూడా బానే ఆడిండు. ఇప్పుడు షేక్ అన్న అదే షేక్ ఆడిస్తాడు. ఓకే, ఓకే.
రచన రవీంద్ర అరే రాహుల్ త్రిపాఠి వద్దు బాయ్ నాకు. వాడు ఎందుకు ఉంటున్నాడో టీంలో. విజయ్ శంకర్ కూడా వద్దు నాకు. శివం డూబే ఓకే, రవీంద్ర జడేజా ఓకే, ఓవర్టన్ పర్లేదు. ఓవర్టన్ అలా ఉండరు పక్కగా నాకు తెలిసి. ఓవర్టన్ ప్లేస్ లోనే ఓవర్టన్ ప్లేస్ లో వాడు వస్తాడా? జూనియర్ ఎబిడి ఓకే. అంశుల్ కంబోజ్ ఓకే, నూర్ అహ్మద్ ఓకే, ఖలీల్ అహ్మద్ ఓకే, పాతిరానా ఓకే. కానీ త్రిపాఠి, విజయ్ శంకర్ వాళ్ళిద్దరు నాకు వద్దు. రచిన్ రవీంద్ర చెప్పలేం వాడే. ఏమో రచిన్ రవీంద్ర కూడా నేనేమనుకుంటున్నా వద్దు అంటే వాడికి. రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్ వీళ్ళిద్దరిలో ఒకరిని తీసేసి అవును. డివాల్ బ్రేవిస్ వచ్చి జేమీ ఓవర్టన్ ప్లేస్ లో అశ్విన్ వస్తాడు అని అనుకుంటున్నాను. ముంబై కదా, ఉమ్. కానీ స్పిన్నర్ ఎందుకు తీసుకుంటారు అశ్విన్? రేపు ముంబై వాళ్ళు బ్యాటింగ్ గనక పిచ్. మొన్న ఎస్ఆర్హెచ్ పిచ్ చేసారు చూడు, అట్లాంటి పిచ్ కనుక చేసి నాకు ఎస్ఆర్హెచ్ లో అంత బ్యాటింగ్ చేసుకుని వాళ్ళు బౌండరీస్ కొట్టలేదు కానీ డాట్ బాల్స్ తక్కువ వేసి ఏదో సింగిల్ అన్న తీసాను. మీ వాళ్ళు అయితే అబ్బా అది ఇంకా మామూలుగా కాదు. ఇంకా అదే కదా, మొత్తం అదేంది ముంబై పిచ్ మొత్తం చెట్లు చెట్లు ఇట్లా నాటుతారు ఇట్లా. అదే బ్లూ కలర్ నాటమా వస్తాయి, గ్రీన్ మంచిదే, కలర్ అయిపోతుంది మొత్తం. మంచిదే కదా, మంచి కాస్ట్ మంచిదే, కోసమే కదా. అందుకే మా వాళ్ళు గెలవాలి. ఏదైనా ఒక లేకపోతే రీజన్ ఉంటది. తలా ఫర్ రీజన్, అట్లా ఆ, గ్రీనరీ ఫర్ రీజన్, ఏదైనా రీజన్ రేపు రేపు మీరు కూడా డాట్ బాల్స్ వేస్తారు చూడు. వేస్తాం. అవును మేము ఆ, డాట్ బాల్స్ వేస్తాం, మీరు తీసుకుంటారు. వేస్తామా అన్న, వేస్తామా అదే మేము డాట్ చేస్తారు, బాల్స్ వేస్తాం. చేస్తారు చేస్తారు. ఓకే, సో నా దానిలో నుంచి బెస్ట్ 2 పర్ఫార్మర్స్ ని చూస్ చేసుకోవాలి అనుకంటే పాతిరానా ఖలీల్ అహ్మద్ తీసుకో. ఎందుకో చెప్పానా, ఒకసారి పైకి వెళ్ళు కొంచెం. రచిన్ రవీంద్ర బ్యాటింగ్ బౌలింగ్ కి మంచిగా చెప్తున్నా, కొంచెం పైకి వెళ్ళు, కొంచెం పైకి వెళ్ళు. ఆ, ఏయ్ ఇంకా ఇదేది? పైకా? కొంచెం కిందకి రా, కిందకి రా, ఇంకా కిందకి రా. అక్కడనే ఉన్నాగా ఇంతసేపు. కాదు, ఇంకా కిందకి రా. ఉమ్, అరే ఎక్కడ చూసినా ఏం చూసినావు చెప్పు. టాక్టిక్స్ అండ్ మ్యాచ్అప్స్ లో చూడు, ఖలీల్ అహ్మద్ హస్ ఎ గుడ్ మ్యాచ్అప్ విత్ రోహిత్, సూర్య, హార్దిక్ అండ్ తిలక్ వర్మ. 4 ఉమ్, మెంబర్స్ తో గుడ్ మ్యాచ్అప్ అంట. సో ఖలీల్ అహ్మద్ ని చూస్ చేసుకోవాలని అవుట్ చేసి పడేస్తారు రేపు. నీకు ఒకటి గుర్తుపెట్టుకో, నేను చూస్ చేసుకుని వాడిని, నేను అంశుల్ కంబోజ్ ని యూజ్ చేసుకుంటా. బాయ్, సరే నీ ఇష్టం. ఆ, ఆడు ముంబై అవసరం లేదు. ఏజెంట్ అవుతారు రేపు. ఆ, అవ్వని నీకు నేను నా టాక్టిక్ తెలియట్లేదు, చూస్ చేసుకున్నాడు మంచిగా ఆడాడు అట్లా అని. ఓకే అంతే అవ్వని. ఓకే, సో బెస్ట్ నాది 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 నా దానికి రా ప్లీజ్, నా దానికి. రేపు రోహిత్ శర్మ అవి తాండవం చూస్తావు. రోహిత్ శర్మనా అయితే? యా, రోహిత్ శర్మ తాండవం. అమ్మో నిజంగానా? తాండవం. ఓకే. రేపు రోహిత్ శర్మ తాండవం చూస్తాం. సో నువ్వు నువ్వు చూస్ 26 చేసుకుని కదా, పడిపోతాడు. 26 కదా, రేపు చూడు 13 balls లో 40 runs కొడతాడు రేపు. లేదా ఇది నువ్వు కావాలని చెప్తున్నావు కదా, రోహిత్ శర్మ ఆడాడని నీకు కూడా తెలుసు, చూస్ చేసుకుంటే ఆడాడని చెప్పి, అయినా కానీ చూస్ రేపు ఆడతాడు, రేపు ఆడతాడు. ఇంటెలిజెంట్ గా ఫ్యాన్స్ ని నీ సైడ్ తిప్పుకొని Bowling. ఇంటెలిజెంట్ గా టాక్టిక్స్ యూస్ చేస్తున్నావు. బౌలింగ్ బుమ్రా. బాయ్. ఏంటి ఈ రోజు బుమ్రా. వర్కౌట్ అయిందని చెప్పి ప్రతిరోజు వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నావు? బుమ్రా బుమ్రా కాదు, సిరాజ్ బాయ్ డైలాగ్ చెప్పు. ఏంది సూయ్యా? కాదు, I only believe I only believe in just I only believe on Jesse Bike because game changer player he is. అదే, సో ఎంతటితో మ్యాచ్ ప్రివ్యూ 2 కూడా. I'm only believe on Jesse. సో Okay. ఇప్పటి వరకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. అండ్ రేపు మంచిగా ఇంకా బెటర్గా ఇంప్రూవ్ అవుతూ అలా ఎవ్రీడే చేస్తూ ఉంటాం. సో వాచ్ అవుట్ ఫర్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ. పీస్ అవుట్.